మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ ఘట్టానికి బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తలు 500 మంది కౌన్సిలర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్లలో మెదక్ పట్టణానికి తరలి వెళ్లారు. మంగళపర్తి ఇండిపెండెంట్ ఎంపీటీసీ అడివయ్య బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీలో చేరారు. లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండవ రోజైన నల్గొండ లోక్సభ పరిధిలో 4 అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీర్కూరు మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణానికి రైతులు తాళం వేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రోమోర్లో తీసుకున్న వరి విత్తనం వల్ల తాము పంట నష్టపోయామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని కాంగ్రెస్ నాయకురాలు గిరిజా షెట్కర్ అన్నారు. ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. రాజన్న సిరిసిల్ల నేత కార్మికుల బకాయిల చెల్లింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అడేపు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలోని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఏఐటియుసి గేట్ మీటింగ్ కు ఆ సంఘ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అమ్మఒడి ఎన్జిఓ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాత సంబోధ్ వెంకటేశం స్మార్థకార్థం ఆయన కుటుంబ సభ్యులు, చిరు వ్యాపారులు, బాటసారులు, యాచకులు, నిరుపేదలకు భోజనం అందించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు, తిమ్మంపేట పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ అన్నారు. పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్ చర్ల మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన నూపా భీమా అలియాస్ సంజు, భీమా భార్య సోని పోలీసులు ఎదుట లొంగిపోయారు. వారిపై ఉన్న నగదు రివార్డు మొత్తాన్ని ఎస్పీ కార్యాలయంలో డీడీ రూపంగా జిల్లా ఎస్పీ అందించారు. భువనగిరి పార్లమెంట్ కు సంబంధించి రెండవ రోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న 3 కాగా ఇవాళ 5తో మొత్తం 2 రోజుల్లో 8 నామినేషన్లు అయ్యాయి. భువనగిరి పార్లమెంట్ స్థానానికి 2వ నామినేషన్ దాఖలైంది. స్వతంత్ర అభ్యర్థిగా బేతి నరేందర్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంత్ జె జెండకేకు అందజేశారు. జడ్చర్ల నియోజకవర్గంలోని కొత్త బస్టాండ్ కూడలిలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రాక సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి భారీ జన సమీకరణలతో ఘనంగా స్వాగతం పలికారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పెద్దచట్రం గ్రామానికి 102 అంబులెన్స్ వాహనం రాకపోవడంతో సుమారు 30 మందికి పైగా గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్య ప్రచారంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తానూరు మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ మండల నాయకులు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మైనార్టీ మహిళలతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో మైనార్టీ మహిళల జీవితాలలో వెలుగులు నింపిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడం లేదని, ఓవైపు యాసంగి ధాన్యం కొనుగోలు మొదలైన బోనస్ పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల వట్టంల గ్రామంలో ప్రచారంలో భాగంగా మే 13న జరిగే ఎంపీ ఎలక్షన్స్ లో బండి సంజయ్ గెలిపే లక్ష్యంగా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ఇంటింటికి ప్రచారం చేశారు. నర్సింగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎం లక్ష్మారెడ్డి స్కూల్ అసిస్టెంట్ పదవి విరమణ సమావేశం జరిగింది. దీనికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్ అధ్యక్షత వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన దాడి కుట్ర గమనార్హమని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ జిల్లా నాయకులు కమర్తప్పు మురళి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలం సోలిపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చేపట్టిన దీపోత్సవ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శారదారెడ్డి పాల్గొన్నారు. కార్వన్ డివిజన్ పరిధిలోని స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లతో కలిసి పర్యటించారు. మదీనా మసీద్, సుల్తాన్ అలీబాగ్ ప్రాంతాల్లో పర్యటించి ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. వెల్దుర్తి మండలం మంగల్పర్తి ఇండిపెండెంట్ ఎంపీటీసీ అడివయ్య బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునాథన్ రావు చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీలో చేరారు.